ఇవి వెదురు కొమ్ములు అండి. ఈ వెదురు కొమ్ములు ఈ విధంగా స్టాక్ చేస్తే ఇవి వచ్చే సంవత్సరం వరకు తినొచ్చు. ఇదేంట్రా పామాయిట్ కొంపతీసి దీంతో కలిపేసి ఈ విధంగా 2 days ఉంచుకున్న తర్వాత అంబలి కాచుకుంటే బీరువా దీంట్లో బ్లాక్ మనీ ఉండొచ్చు. ఈ మొక్క మందు అండి, నాటు వైద్యం చేయడానికి పనికొస్తుంది. ఇదేంటి కట్టేసరి ఇలాగా కోళ్ళిక. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. ఈరోజు వీడియో ఏంటంటే కామెంట్స్ చేశారండి గణేష్ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేయమనేసి. అదే వీడియో ఎప్పుడైతే చేయబోతున్నాము. వీడియో అయితే బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. అలాగే గణేష్ వాళ్ళ ఇంట్లో ఏటేటి ఉన్నాయన్నది అయితే ఇప్పుడు చూపిస్తాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది. వీడియోని అయితే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. గణేష్ అయితే ఇది చూస్తున్నారు కదా, కాఫీ మొక్కల కోసం బ్యాగులు నింపేస్తున్నాడు. గణేష్ వద్దా, ఎన్ని నింపావు? 20 నింపావా? దాదా ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నావు? వీడియో మీ హోమ్ టూర్ చూపిద్దాం, ఓకేనా? మీ ఇల్లు మొత్తం చూపిద్దాం. కామెంట్స్ చేశారు గణేష్ వాళ్ళ ఇల్లు చూపించమనేసి. ఒకసారి హోమ్ టూర్ మొత్తం చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసుకుంటారు కదా మన వాళ్ళు కూడా. సరేనా? ఓకే, పద. మధ్యాహ్నం మొత్తం మీద ఎన్ని నింపగలవు? 200 నింపేస్తావా? ఆహా. ఏది మీ ఇల్లు చూపించు. చివరి నుంచి 2 ఈ కిందది మళ్ళీస్తే. ఓకే, ఇప్పుడైతే గణేష్ చూపిస్తాడు వాళ్ళ ఇల్లు. పద. చూస్తున్నారు కదా, ఇదే వాళ్ళ ఇల్లు. అయితే చూస్తున్నారు కదండి, దంపుడు బియ్యాన్ని ఈ విధంగా దంచుతారు. కొద్దిగా తీసుకో గణేష్. రోకలతో దంచితే ఈ విధంగా వస్తుందండి రైస్. ఇది చూస్తున్నారు కదా, రోకలి బండ. రోకలి ఏమంటారు గణేష్ దీన్ని? రోకలి అంటారా? ఇదైతే పట్టుకొని చూసారా, మొత్తం సన్నగా అరిగిపోయింది, చిన్నది అయిపోయింది. మిల్లు కూడా పనిచేయదు. ఇలా దంచితే దంపుడు రైస్ ఈ విధంగా దంచుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇది పండించింది ఎన్ని బస్తాలు గణేష్ పండుతుంది మీకు? 2 బస్తాలా? నువ్వు మరీ చెప్తావు అబద్ధమే. పద. ఇప్పుడైతే ఇంటి లోపల ఎంట్రన్స్ అవుతున్నాము. బల్పై ఇవన్నీ చూస్తున్నారు కదా, గణేష్ కనిపించడానికి అలా కనిపిస్తాడు కానీ చాలా ధనవంతుడు. ఇది మొత్తం ఇవన్నీ ధాన్యమే. ఇది చూసారు కదండి, బెడ్ మంచం. ఇది బెడ్ మంచము. ఈ బిందెలన్నీ ఇవి, ఇగో బిందెలు. ఇవి కంచు బిందెలు అంటారు కదా వీటిని, కదా? ఇవి ఇంకేంటి ఉన్నాయి గణేష్? చెప్పు మరి, దాచుకోకు. ఇవి బట్టలు. ఇది బీరువా, దీంట్లో బ్లాక్ మనీ ఉండొచ్చు. అంతేనా? ఇది వచ్చేసి అటుకోనేసి అంటారండి మా వాళ్ళు. అయితే చూస్తున్నారు కదా, లోపల అయితే కత్తిలు, ఏమన్నా చీపుర్లు కానీ, ఇంకా సోళ్ళు, ధాన్యం, అటువంటి పనిముట్లు, ఇంకా గ్లాసులు. చూస్తున్నారు కదా, ఏదైనా సామాన్లు స్టోర్ రూమ్ అనుకోవచ్చు, అలా పైన పెడతారు నిల్వ చేసి. ఇది నిచ్చెన. ఇది ఇది వెరైటీ ఉంది. ఇది చాలా ఈజీగా చేశారు. మీ నాన్న చేసి ఉంటారు కదా ఇది. ఇలా పట్టుకొని ఇక్కడ మట్టి ఎలా ఎక్కాలా? అవును. ఓకే. ఇంకేంతే. ఇదే అండి. ఇంకా వంట రూమ్ చూపిస్తాము. ఇది పెట్టే ఒకటి ఉంది, ఇంకంతే. ఇంకేంటి కానీ చూపించు. అవతల రూమ్ వెళ్దాం, వంట రూమ్కి వెళ్దామా? పద. ఇవి వెదురు కొమ్ములు అండి. ఈ వెదురు కొమ్ములు ఈ విధంగా స్టాక్ చేస్తే ఇవి వచ్చే సంవత్సరం వరకు తినొచ్చు, నిల్వ ఉంచుకొని. ఇవి ఇంకా సన్నగా ఆరిపోతాయి.
ఇంకా నిల పెట్టుకొని వచ్చే సంవత్సరం అన్ సీజన్కి తీసుకొని వండుకొని తినొచ్చు, అంతే కదా గణేష్? అంతే బాబా. ఇది పొయ్యి అండి, మన వాళ్ళు అయితే గ్యాస్ ఏం వాడట్లేదు, పొయ్యి ఇది కర్ర పొయ్యి. ఈ వర్షము, గాలి, తుఫాను, సునామీ వచ్చినా సరే దీనిలోనే వంట చేసుకోవాలి, అంతే కదా? అంతే కదా బాబు. ఈ వెదురు కొమ్ములు, ఈ వెదురు కొమ్ములకి ఎవరా లేరు? మహేషా? మహేష్ అంటే గణేష్ వాళ్ళు అన్నీ అండి. ఈ వెదురు కొమ్ములన్నీ ఒకరోజు తీసుకొచ్చాడా? అవునా, ఉదయానికే? అమ్మితే ఎంతకి వెళ్తారు ఇవి? ఒక 200 చెప్పలే మరి, మూమెంట్ బాగుంటే 500 కెనాల్లో. ఇది ఎవరు రూమ్ నీదా? ఏంటి 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 కీరుతుంది అది? మిడతలంటిదా? ఓకే, ఇది నీ మంచమా? మీ అన్ని వాళ్ళదా? ఓకే అండి, ఇదిగోండి పనిముట్లు ఇక్కడ కూడా స్టాక్ చేసి ఉన్నారు. ఇదిగో ఇవే వాటర్, కర్రీ ఇవన్నీ వండుకోవడానికి, తాగడానికి ఇవే, స్నానానికి ఇవేనా? బయట పెడతారు. ఇంకా ఇవి వచ్చేసి కొన్ని పూజ సామాగ్రి, మా ఆచారం ప్రకారం ఇలా పెట్టుకుంటారు. పూజ సామాగ్రి, పసుపు. ఇదేంట్రా పాము ఇటు కొంపతీసి? ఏదో కేరుతుందా లోపల నుండి, అదే మిడితేనా? మిడితే. ఇవి టమాటాలు, సాల్ట్, కారం. ఇది ఈ విధంగా ఏంటంటే రాగి పిండితో కలిపేసి ఈ విధంగా 2 days ఉంచుకున్న తర్వాత అంబలి కాచుకుంటే చక్కగా పుల్లగా వస్తుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడే కలిపేసి అంబలి కాచుకున్నా అది పులుపు రాదు. మన వాళ్ళు స్పాట్లో కాచిన అంబలిని అయితే ఇష్టపడరు, పులుపు ఉంటేనే ఇష్టపడతామండి మేము తాగడానికి అంబలిని. ఇంకేంటి గణేష్? ఇంకా ఇది కూడా అటుకండి, ఇక్కడ కూడా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి, చూసారు కదా. గుణపాలు ఇవన్నీ. ఇప్పుడైతే గణేష్ వాళ్ళది చూపించేసాము, ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళది చూపిస్తున్నాము. వీళ్ళు కూడా బయటనే, ఇదిగో చూస్తున్నారు కదా. ఇది వంట రూమ్ సపరేట్ ఉంది ఇక్కడ కూడా. భలే ఉంది లోపల కదా. ఇప్పుడు దాకా చూడలేదు గణేష్ ఇది నేను. డ్రింక్ బాటిలా? అవునా, ఓకే కదా. ఇంకా వీళ్ళ దగ్గర అయితే ఇంకా బోర్డు ఉంది, ధాన్యం కుప్పలు ఉంది. ఇదండి, ఈ విధంగా ఉంటాయి మా గిరిజన ప్రాంతాలలో ఇల్లులు అయితే ఈ విధంగా ఉంటాయి. ఇంచుమించు అందరు ఇలాగనే ఉంటాయి. వర్షం పడిన కారదు కదా అవి? కారిపోద్దా? బయట కారిపోయినా ఎలా వండేస్తారా నువ్వు మరి చెప్తావు? అడ్డుతారా అదేనా? అంటే మాది రేకులు కదా, అది కారదు. అవును, మా ఇల్లు కూడా చాలా కారిపోద్ది అది. మొన్న వచ్చినప్పుడు అది కారిపోతుంటే కింద వాటర్ ఉంటే, ఆ వాటర్ పైన మంచం ఉంటే అలానే పడుకున్నాం. ఈ పెంకులు కారడానికి రీజన్ ఏంటంటే అవి కలప, అది అవును ఇదేంటంటే పుట్టిపోద్ది. పుట్టిన తర్వాత అవి బ్యాలెన్స్ తప్పిపోయి అలా లీక్ అయిపోద్ది వాటరు. ఇది చూస్తున్నారు కదా, ఈ మొక్క అయితే ఇది మందు అండి, నాటు వైద్యం చేయడానికి పనికొస్తుంది. నడుము నొప్పి కంట ఇది విరిచేస్తే అందులో పాలు ఉంటుంది. ఆ పాలు నడుము చుట్టూ రాసుకుంటే నడుము నొప్పి తగ్గుతుందంట. అందుకే తీసుకొని వచ్చి ఉంచున్నారు. గణేష్ వాళ్ళ నాన్న పూజారి కదరా మీ నాన్న? నవ్వకు మరి చెప్పు. గణేష్ ఇదేంటి కట్టేసరి ఇలాగా? కోళ్ళికా? భలే వాడుతున్నారనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాంపింగ్ వీడియో చేయబోతున్నాం గణేష్ నేను. చాలా మంచి లొకేషన్ చూపిస్తాము. వంజంగి కొండ కన్నా కూడా బెటర్ లొకేషన్ చూపిస్తాము. వీలైతే అక్కడ నైట్ క్యాంపింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే వాతావరణం బాగాలేదు కదా, తుఫాను కదా, దాని గురించే అవుట్డోర్ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.